వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఎన్ఎల్ ఆల్ ఇన్. ఈరోజు ఈ వీడియోలో ఎడ్యుకేషన్ అంటే విద్య చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. పేరెంట్స్ చదువుకున్న వారు కానీ చదువుకునేవారు కానీ పిల్లలపైన చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఇంట్రెస్ట్ తీసుకుని వాళ్ళు ఎంత ఖర్చు అయినా కూడా వెనుకాడకుండా పిల్లల్ని చదివించాలి, ఏదో ఇంజనీరింగ్ చేయాలి, డాక్టర్ని చేయాలి లేదా కలెక్టర్ని చేయాలన్న తపనతో చాలా కష్టపడి పిల్లల్ని చదివించడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ విధంగా అయితే పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నారో అలాగే కొన్ని విద్యా సంస్థలు కూడా పిల్లల్ని అదే స్థాయిలో పైకి వచ్చే విధంగా కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, టీచింగ్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి చాలా ఇంట్రెస్ట్ తీసుకుని పిల్లల మీద చాలా శ్రద్ధ తీసుకొని వాళ్ళు మంచి ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి స్కూల్లో ఒకటి మనకి ఇస్నాపూర్లో మ్యాపెల్స్ అనే పేరుతోటి ఒకటి సుమారు 25 సంవత్సరాలు అనుభవం ఉన్న శ్రీ టి తమన్నా శ్రీనివాస్ గారు అని చెప్పేసి డైరెక్టర్ గారు మనకి స్టూడియోలో ఉన్నారన్నమాట. అలాగే ఆ స్కూల్ ప్రిన్సిపల్ కమ్ డైరెక్టర్ సౌజన్య గారు కూడా మనకు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మిగతా డీటెయిల్స్ అని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు సుమారు ఇంచుమించు 25 సంవత్సరాలు ఇదే ఫీల్డ్లో ఉన్నారు కదండి. సో ఈ మ్యాపెల్స్ అనే పేరు అన్నది యాక్చువల్గా ఏ విధంగా వచ్చిందండి? మేపల్స్ అంటే ఇట్స్ ఈక్వల్ టు గోల్డ్ అండి. సో కెనడాలో గోల్డ్ని మెజర్ చేస్తారు. సో ఒక మేపల్ ట్రీలో అన్ని పార్ట్స్ ఎలా ఉపయోగపడతాయో మన స్కూల్లో పిల్లల్ని అన్ని రకాలుగా డెవలప్ చేయడంలో ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ మనం చూస్తాము. సో అలా మనం మేపల్స్ని ఎన్నుకోవడం జరిగిందండి. సో బాగుందండి, మంచి పేరు. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ మీరు మామూలుగా స్టూడెంట్స్ విషయంలో ఇప్పుడు క్వాలిఫైడ్ టీచర్స్ అలాగే మీరు ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉన్నాయి, యాక్టివిటీస్ ఏ ఉన్నాయి మీ స్కూల్లో, మిగతా డీటెయిల్స్ అన్నీ మీరు కొంచెం వివరించగలుగుతారా ఛానల్కి? తప్పకుండా సార్, తప్పకుండా. మనం మెయిన్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే పిల్లలకి ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్ ఇవ్వడం అండ్ పిల్లలకి ఆటపాటలతో పాటు ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి మనం లిమిటెడ్ స్టూడెంట్ టీచర్ రేషియో మెయింటైన్ చేస్తామండి. స్కూల్లో అండ్ అందరు టీచర్స్ క్వాలిఫైడ్ బిఎడ్ ట్రైన్డ్ ఎక్స్పీరియన్స్ టీచింగ్ స్టాఫ్ తీసుకుంటాము. ఏ క్లాస్ మేడం ఇది? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు? సైన్స్. ఇంగ్లీష్ మీడియం కదా? ఇంగ్లీష్ మీడియం. సో ఏ సబ్జెక్ట్ తీసుకుంటారు? సోషల్. మనం ఈ ఫీల్డ్లో ఆల్మోస్ట్ ఒక 25 years నుంచి మేము ఇక్కడ ఉండడం జరిగింది. మేము బిఫోర్ టు దట్ నేను చెన్నైలో పద్మశేషాద్రి అని బాల్ భవన్ ఒక చెన్నై బేస్డ్ స్కూల్లో వర్క్ చేశాను. వెరీ రెప్యూటెడ్ స్కూల్ ఇన్ చెన్నై. అక్కడే నేను ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ చేయడం, ట్రైనింగ్ చేయడం, స్కూల్ గురించి అన్నీ నేర్చుకోవడం. థ్యాంక్ యూ సార్. వాట్ ఈస్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్? సో అక్కడి నుంచి వచ్చి హైదరాబాద్ వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఓవరాల్గా వీళ్ళకి యాక్టివిటీస్ లైక్ డాన్స్, కుంఫు, కర్రసాము. Open your eyes. Sit here. Come on. Position. Open. Stay. Take it up. One. Two. Three. 4. 5. 6. 7. 8. 9. సో
అవన్నీ ఆల్మోస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం పెట్టి. ఎగ్జాక్ట్లీ సార్. సో మెంటల్గా వాళ్ళకి చదివినా టైర్డ్ అయిపోయినా ఉండడానికి ఆటలు పాటలు అన్నట్టు అవి కూడా స్పోర్ట్స్ గేమ్స్ అని కూడా మీరు కండక్ట్ చేస్తున్నారు. ఎస్ సార్, ఎస్ సార్. సో ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉంది మేడం స్కూల్లో? మనకి నర్సరీ టు గ్రేడ్ 10 ఉంది సార్. మనకి ఇస్నాపూర్ అండ్ కొండాపూర్ బ్రాంచెస్ ఉన్నాయి. సో తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయి మేడం? బస్ ఉన్నాయండి. ట్రాన్స్పోర్ట్ అరౌండ్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సేఫ్ అండ్ సెక్యూర్ డ్రైవర్స్ అండ్ హెల్పర్స్ కూడా ఉంటారు పిల్లలకి సేఫ్టీ కోసం. సో మీకు ఈ మామూలుగా స్కూల్ ఎడ్యుకేషన్ ఒక బోర్డు అవనివ్వండి, లేకపోతే అట్లా గవర్నమెంట్ సంబంధించిన క్లాసెసే కాకుండా ఫర్దర్గా మీరు కంప్యూటర్ సైట్ కానీ ఇంకా అదర్ ఏమైనా మీ ట్రైనింగ్ ఉందా మీ స్కూల్లో? మనకి స్కూల్లో మనం యార్డ్ స్టిక్ అని ఒక సైన్స్ కంపెనీతో టైఅప్ అయ్యామండి. సైన్స్ ప్రాజెక్ట్స్ అండ్ సైన్స్ ల్యాబ్ యార్డ్ స్టిక్ అన్న కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళతో మనం చేస్తున్నాం సైన్స్ యాక్టివిటీస్. అండ్ వాళ్ళకి ఆడియోవిజువల్ ఎయిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. రెగ్యులర్ క్లాసెస్, చాక్ బోర్డ్ క్లాసెస్ కాకుండా కొన్ని అర్థమవని టాపిక్స్ డీటెయిల్గా ఆడియోవిజువల్ ఎయిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ లెవెల్లోనే మీరు పిల్లలకి ఇప్పుడు కంప్యూటర్స్ అలాంటివి టీచ్ చేస్తారు కాబట్టి దానికి ప్రత్యేకించి రూమ్స్ లాగా ఏమైనా ఉన్నాయండి. మనకి కంప్యూటర్ ల్యాబ్, ఆడియోవిజువల్ ఎయిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఏరియా, ఇండోర్ స్పోర్ట్స్, అవుట్డోర్ స్పోర్ట్స్, సో అన్ని రకాల ఫెసిలిటీస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మన క్యాంపస్ ఒక 1/2 acre క్యాంపస్లో ఈ రోజుల్లో అసలు స్కూల్ అంటేనే డెఫినిషన్ ఒక అపార్ట్మెంట్లా అయిపోతున్న ఇదిలో మనం కంపల్సరీ స్కూల్ అంటే విత్ గ్రౌండ్ ఉండేలాగా మనం ప్లాన్ చేసి డిజైన్ చేయడం జరిగింది. బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, వాళ్ళకి క్రికెట్ పిచ్ కూడా ఉంది సార్. అన్ని ఫెసిలిటీస్ విత్ రీజనబుల్ అండ్ ఒక మధ్య తరగతి వ్యక్తి కూడా ఎఫోర్డ్ చేసేలాగా ఎడ్యుకేషన్ని మనం ప్లాన్ చేయడం జరిగింది. ఫీజెస్ కూడా ఆ రేంజ్లో ఉన్నాయి, Yes, sir. సాధారణంగా. ఎగ్జాక్ట్లీ. సో ఇంకా మీరు ఆడియో విజువల్ అన్నారు కదా మేడం, అంటే ఆడియో విజువల్ గురించి ఏంటి మేడం? సెపరేట్గా మీకు ఏమైనా ఆడిటోరియం ఏమైనా ఉన్నదా దేనికి? అవును సార్, మనకి సెపరేట్ ఒక ఆడియోవిజువల్ ఎయిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ రూమ్ ఉంది. సో వాళ్ళు ఏదైతే లెసన్స్ క్లాస్లో వింటారో మళ్ళీ దాన్ని టాపిక్ ఇన్ డీటెయిల్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, టీచర్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే ఒక విజువల్ ఇంపాక్ట్ ఉందనుకోండి పిల్లలకి. మనం కూడా చూస్తాం పిల్లలు సినిమాలు ఎన్ని విజువల్ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, పిల్లలు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. సో దట్ ఈస్ అంటే త్రూ ప్రొజెక్టర్. ఎగ్జాక్ట్లీ సార్, ప్రొజెక్టర్లో సో డిజీ క్లాసెస్ లాగా ఉంటాయి అన్నమాట. సేమ్ ఏదైతే వాళ్ళ లెసన్స్ క్లాస్లో వింటారో అది ఇక్కడ ఆడియోవిజువల్ ఎయిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది సేమ్.
ఇంకా ఫర్దర్ స్టెప్స్ మీరు ఇంకా డెవలప్ చేయడానికి ఏమైనా 10+2 కానీ ఏమైనా చేయడే ప్రయత్నంలో ఉన్నారు? ప్లాన్ చేస్తున్నాం సార్. ఇంకా పెద్ద క్యాంపస్ ఎక్స్పాండ్ చేద్దాం ప్లానింగ్ అయితే అవకాశం ఉంది. ఉంటే యా, అవకాశం ఉంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో మనం కొండాపూర్లో కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇదే పేరుతో మేపల్స్ పేరుతోనే. మేపల్స్ అది సుమారు ఎంత విస్తీర్ణం ల్యాండ్లో చేస్తారు? అదొక 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ కూడా గ్రౌండ్ కంపల్సరీ ప్లాన్ చేసామండి. ఒక బిల్డింగ్లో ఉండి పక్కన అడ్జసెంట్ గ్రౌండ్ అది అన్ని ప్లాన్ చేసాం. ఎందుకంటే మేము ఎక్కడ మేపల్స్ బ్రాండ్ పెట్టినా కంపల్సరీ గ్రౌండ్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ అన్నదే ఫోకస్ ఎక్కువ చేస్తున్నాం అన్నమాట. సో ఒక కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్లా ఓన్లీ చదువు అనే కాకుండా చదువుతో పిల్లలకి ఆటపాటలు అన్ని రకాలలోని వాళ్ళు రాణించాలని చెప్పి మనం ఎడ్యుకేషన్ని యాక్టివిటీస్ని బ్యాలెన్స్ చేయడం జరిగింది సార్. సో ఇన్ ఇయర్స్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం అలాగే కంటిన్యూ అవుతుంది. ఫర్దర్ కూడా కపుల్ ఆఫ్ బ్రాంచెస్ పెట్టే ప్లాన్లో ఉన్నాము. సో ఎక్స్పాండ్ చేస్తాం. మీరు ఇక్కడ పిల్లల్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ సార్. పిల్లల్లో మెయిన్ ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ చిన్నప్పటి నుంచే ఒక ఎల్కేజీ యూకేజీ పిల్లల నుంచి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఒక అసెంబ్లీలో మాట్లాడగలిగేలాగా అండ్ వాళ్ళకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్స్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అన్నమాట. వాళ్ళకి పిల్లలకి ఫీల్డ్ ట్రిప్స్ అని చెప్పి బ్యాంక్కి తీసుకెళ్తాం. మనం పేరెంట్స్ మనం కూడా తీసుకెళ్తాం బ్యాంక్కి, కానీ అక్కడ ఒక ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఏంటి, ఎలా క్యాష్ డిపాజిట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాక్ట్లీ సార్. అది చిన్నప్పటి నుంచి ఏదైనా ఒక అలవాటు బయట సొసైటీకి వెళ్తే ఎట్లా మనం ఉండాలన్నది అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. సో ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఎంతసేపు మార్కులు సబ్జెక్టుల మీదే పరిగెడుతున్నారు. బట్ పిల్లలకి లైఫ్కి ప్రిపేర్ చేసే స్కూల్స్ లేవు సార్. మేము వీఆర్ ప్రిపేరింగ్ దెమ్ ఫర్ లైఫ్. సో మెంటల్లీ వాళ్ళు స్ట్రెయిన్ కాకుండా ఉండడానికి మీరు ఈ అడిషనల్గా ఎట్లాంటి టేకప్ చేస్తున్నారు అన్నమాట. ఎగ్జాక్ట్లీ సార్. సో దానివల్ల మైండ్ ఎప్పుడైతే ఫ్రెష్గా ఉందో బాగా చదువుతానికి కూడా వాళ్ళు ట్రై చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. టైర్డ్ అయినట్టు ఉండరు, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది అనమాట. సో ఈ విషయంలో పిల్లల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు అయితే అనమాట. ఎగ్జాక్ట్లీ సార్. సో ఇంకా మేడం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ మన దగ్గర ఇస్నాపూర్లోనే అన్నారు కదా మేడం, ఇప్పుడు కొండాపూర్ బ్రాంచ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మేడం. అడ్మిషన్స్ ఈ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్ తీసుకుంటున్నాను సార్. కొండాపూర్ బ్రాంచ్ కూడా స్టార్ట్ అయింది. సో అది కూడా బాగుంది. అది కూడా సేమ్ మేపల్స్ పేరుతోనే. మేపల్స్ పేరు అట్లనే స్కూల్ ఫ్రమ్ విచ్ ఈ ఇయర్ ఫ్రమ్ నర్సరీ టు 7th తీసుకుంటున్నాం సార్. నెక్స్ట్ ఇయర్ క్లాసెస్ ఫర్దర్ ఎక్స్టెండ్ చేస్తామండి. సో అక్కడ కూడా వెల్ ఆడియో విజువల్ ఎయిడ్ ఆఫ్ ఎడ్యుకేషన్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ఎక్స్క్లూజివ్ ప్లే ఏరియా, యాక్టివిటీస్ లైక్ డాన్స్, కుంఫు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అని చెప్పేసి. అవును సార్. ఆ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ అంటే కేవలం కుంఫు, ఖోఖో ఈ గేమ్సే కాకుండా మీకు అదర్ వేరే ఏదైనా మేడం స్పెల్ బీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంటుంది. ఆ స్పెల్ బీ అన్నది కూడా కాంపిటీషన్ తీసుకెళ్తాం. వేరే ఎంఫసైజ్ ఆన్ ద కమ్యూనికేషన్ స్కిల్స్, స్పెల్లింగ్స్ ఆఫ్ ఆల్ వాట్ ఆర్ ఇంపార్టెంట్ వర్డ్స్, లాంగ్వేజ్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. తర్వాత SOF అని సబ్జెక్ట్ లెవెల్ కాంపిటీషన్స్ కూడా కంట్రీ లెవెల్లో పెట్టి వాటికి సర్టిఫికేషన్స్, మెడల్స్, డిఫరెంట్ లెవెల్స్ క్లాస్ అవుతుంది. ప్రతి క్లాస్కి ప్రతి లెవెల్లో ఉంటుంది. సో SOF ఇస్ కంట్రీ లెవెల్ exams, competitive exams, where people feel that they are up to the level or up to the mark. Competitions, they can face any competitions on any subject. సో మీరు అయితే పిల్లలకి ఎప్పుడైతే ఇట్లాంటి శ్రద్ధలు తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా పేరెంట్స్ కంపల్సరీగా ఇట్లాంటి స్కూల్లో జాయిన్ చేయడానికి ప్రయత్నిస్తారు. సో ఇట్లాంటి మీరు కొత్తగా తెరబోయే స్కూల్లో కూడా మీకు ఇట్లాంటి డెవలప్మెంట్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కాబట్టి మ్యాక్సిమం పేరెంట్స్ ఇట్లాంటి ఎవరైతే ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారో ప్రిఫర్ చేస్తారో. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ న్యూ స్కూల్ and thank you very much for giving this information. Thank you.